ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకు మా హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. యోవేలు గ్రంథంలో నుండి మన ధ్యానాంశాలలో 6వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనం నుండి మనం ధ్యానించుకుందాము. గత వీడియోల్లో మనం 1వ అధ్యాయము 5 వచనాల వరకు మనం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం రండి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, అవి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీకు వందనములు తెలియజేస్తూ నేను ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం చూసినట్లయితే ఇది యూదా దేశం మీద దాడి చేసినటువంటి శక్తివంతమైన శత్రువుల సమూహాన్ని సూచిస్తుంది. ఈ శత్రువులు యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యములాగా ఒక గణనకు ఒక లెక్కకు విస్తారమైనటువంటి జనము, విస్తారమైనటువంటి సమూహము అని ఇక్కడ పుట్నోట్లో చూస్తాం కదా. ఇది శక్తి కలిగినటువంటి, ఇది సంఖ్య యందు లెక్కలేనిదియు, అలాగే శత్రువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఈ వచనాల్లో చూస్తాం. లక్షలాది గుంపులుగా వచ్చి పొలాలన్నిటినీ తినివేసేటువంటి సంఖ్య, ఇవి గణనకు ఏమాత్రము దొరకని, అంతు చిక్కని ఆ యొక్క సమూహంగా ఉన్నట్లు మనం చూస్తాం. మూడవది, దాని పళ్ళు ఎలా ఉన్నాయట, సింహపు పళ్ళ వలె భయంకరంగా ఉన్నాయి. అంటే అవి ఆ రీతిగా ధ్వంసం చేయడానికి ప్రజలను, అలాగే వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన స్థితిని, సమాజ స్థితిని కూడా, ఆ యొక్క పరిస్థితులన్నిటినీ ధ్వంసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి సమూహంగా, అంటే దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉందో చూడండి ప్రియులరా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సామాజిక ధ్వంసం దుస్థితి కూడా ఈ చోట మనకు కనిపిస్తుంది. నహూము గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వచనాల భాగంలో మనం చదువుదాం రండి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను, ఎవరునూ బెదిరింపకుండా సింహమును, ఆడు సింహమును, సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను, తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు, ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను, తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను. నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కినట్లుగా నీ రథములను కాల్చివేసేదను, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును, నీకు దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని నహూము కూడా ఈ విషయాలను గురించి ప్రవచనానుసారంగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక బహుభయంకరమైన సింహం వస్తుందంటే ఎవరైనా వెళ్తారండి? అలాంటిది వాటి పళ్ళు సింహపు కోరల వలె ఉన్నాయట. ఆడు సింహము దాని యొక్క పిల్లల కొరకు ఎంత ప్రయాస చెంది మిగిలిన చిన్న చిన్న జంతువులను చీల్చివేసి తన పిల్లలకు ఆహారంగా వేస్తుందో, అంత ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకు వచ్చేటువంటి పరిస్థితి, యూదా దేశం మీదకి వచ్చేటువంటి స్థితిని గురించి యోవేలు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యోవేలు గ్రంథాన్ని ఆ మొదటి అధ్యాయము 6వ వచనం అనుసరించి మరికొన్ని వచనాలు మన జ్ఞాపకం చేసుకుందాము రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింప చేయనట్లును, ఖడ్గమ వంటి పళ్లను, కత్తుల వంటి దవడ పళ్ళను గలవారి తరము కలదు. సరే, కొంతమంది మాట్లాడుతుంటే అలాగే ఉంటది కదండి. కత్తితో పొడిచినట్లు మాట్లాడుతుంటారు మనుషులను. ఎదుటి వారి యొక్క హృదయాలతో వారికి సంబంధం లేదు, ఎదుటివారి యొక్క ఆలోచన విధానంతో కానీ, ఎదుటివారి మనస్సుతో కానీ, ఎదుటివారితో ఏమాత్రము ప్రమేయం లేదు. వీళ్ళు అనుకున్నది
వాళ్ళు అనవలసింది, అనుకోవాల్సింది, అనాలి అనుకున్నటువంటి మాట వాళ్ళు క్లియర్గా అనేసేస్తారు, వెళ్ళిపోతారు. అంటే వారిని బట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదే 30వ అధ్యాయంలో మరొక మాటను చూద్దాము. ఆ సామెతల గ్రంథంలో నుండి 30వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ అధ్యాయంలోనే మరొక మాటను మనం చూద్దాం రండి. 30వ అధ్యాయము 30వ అధ్యాయం 25వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఇక్కడ జీవుల గురించి మనం చూస్తే చిన్నవైనటువంటి చీమల గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క మహా ఉగ్రత, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథంలో దేవుడు అదే యూదా జనాంగాలకు తెలియచేస్తూ ఉన్నాడు. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం ఎదుటికి వచ్చి ఉన్నదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. చూసారా, ఇక్కడ ఆ యొక్క జీవులు ఎలా ఉన్నాయి అంటే, 5వ దూత బోర ఊదినప్పుడు అని స్టార్ట్ చేయబడింది ఆ యొక్క 9వ అధ్యాయం. మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు ధ్యానిస్తూ ఉండగా ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాము. ప్రస్తుతం అయితే ఈ యొక్క జీవులు ఎలా ఉన్నాయి అంటే, బహు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ఆయన యొక్క ఉగ్రత ఈ దేశం మీదకి వచ్చి ఆ యొక్క సంఖ్యకు లేదా గణనకు మిక్కిలి దొరకనటువంటి యొక్క పరిస్థితి సమూహంగా వచ్చి వారి యొక్క పంటను, వారి యొక్క పంట పొలాలను, వారికి ఉన్నటువంటి సమృద్ధిని, వారికి ఉన్నటువంటి సకలమును పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనములో, అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికలలో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పు నప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. చూసారా, ఒక మాట 2 సార్లు 2 పర్యాయాలు ఆయన వాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎంత జాగ్రత్త పడాలో తెలుసునండి. మన యొక్క స్థితి దేవుడు ఆశీర్వదించినటువంటి పరిస్థితి. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముతో వాగ్దానం చేసి నీ జనాంగాన్ని విస్తరింప చేస్తానని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రజల మీదకు ఆడ సింహము లాంటి పరిస్థితి, ఆ యొక్క మిడతల దండును, అలాగే వారి పంట పొలంలోకి గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు వచ్చి వాటినన్నిటినీ చీల్చివేసి నేలమట్టం చేసినట్లుగా మనం ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మనము జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తును కలిగి ఉన్నాము అంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి కాదు, కానీ క్రీస్తు వలె మారి క్రీస్తు నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని, క్రీస్తును స్తుతించాలని, ఆయన నామమును ఇప్పుడు ధ్యానిస్తూ ఉండాలని, ఆయన జపమును నీవు నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలని క్రీస్తును కలిగి ఉన్నాము. కానీ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటామంటే, మనం చాలా మంది మన పిల్లలు మనవలే ఉండాలి అని, మనకంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండాలని. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే కొన్ని కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయంటే, కూతురును ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూస్తుంటారు కదండి. కొడుకుని గురించి లేదా కూతురుని గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే, నా కూతురు, నేను పడిన కష్టము నా కూతురు పడకూడదు అని అంటారు. అదే కోడల వైపు చూస్తే ఏమనుకుంటదంటే, ఆవిడ నాకంటే ఘనంగా, నాకంటే ఎక్కువైనటువంటి శ్రమ ఆవిడ అనుభవించాలి, ఎక్కడి నుండో వచ్చి నా ఇంట్లో ఆవిడ బ్రతకడం ఏంటి, కాబట్టి నాకంటే హీనమైన స్థితి తను జీవించాలని కోడలను బట్టి అనుకుంటుంది. అదే కుమార్తెను బట్టి అయితే, నేను పడిన శ్రమ, నేను పడిన బాధ, నేను పడినటువంటి ఆ యొక్క శోధన ఏది కూడా నా బిడ్డను అంటకూడదని చెప్పి తల్లి అనుకుంటుందట, అత్తేమో అలా అనుకుంటుందట. చూసారా,
మనము అలాంటి ఈ వినూత్నకరమైనటువంటి పనికి మాలినటువంటి ఆ యొక్క పరిస్థితి నుండి విడిపించబడి క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు వలె మనం జీవించటానికి ఇష్టపడాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో మనం ఒక మాటను చూద్దాం రండి. 13వ వచనంలో, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కస చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడువబడును. చూసారు, ఇక్కడ ఆనందపురము కొన్ని ఏళ్లను మనం చూస్తాం కదా, ఆనంద నిలయము, సంతోష నిలయము అని పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కస చెట్లను పెరుగును. కొంతమందిని మనం చూస్తాం, ఆ దేవుణ్ణి తెలుసుకున్న ఆ మరుసటి సంవత్సరం వరకు వాళ్ళ పరిస్థితి, లేదా ఒక 6 నెలల వరకు వాళ్ళ పరిస్థితి ఆనందమయంగా ఉంటది. సంతోషం అని పేరు పెట్టుకుంటాం. జీవితంలో ఎంతో సంతోషం కలిగినటువంటి వారుగా జీవిస్తారు. సమాధానం అని పేరు పెట్టుకుంటారు. సమాధానంగా ఉండటానికి వారు ఇష్టపడతారు. అది ఎంతకాలము అంటే కేవలము ఒక 6 మాసాలు లేదా 1 సంవత్సరం వరకు. అది తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ఆనందకరమైనటువంటి స్థితి, ఆత్మీయ స్థితి వారి కుటుంబంలో కానీ వారి జీవితంలోని కనబడకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. కనుక మనము ఆనంద గృహములన్నిటిలో కూడా శాపం వచ్చింది లేదా కీడు వచ్చింది, ఆ కీడు నుండి తప్పించబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. హోషేయ గ్రంథములో మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాల భాగంలో మనం చూస్తే, హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మననుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. ఇక్కడ శిక్షా దినములు వచ్చేయున్నవి, శిక్షా దినములు వచ్చేయున్నవని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతీకార దినములు వచ్చేయున్నవి, ప్రతీకారము తీర్చుకునేటువంటి దినాల్లో ఉన్నాం మనము. మన పరిస్థితిని, మన ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మీయ ఆనందాన్ని మనం ఎప్పుడు రక్షింపబడిన కొన్ని దినాలు లేదా కొన్ని నెలలు ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఆత్మలో ఆనందిస్తూ ప్రభువునందు మాత్రమే ఆనందిస్తాం, క్రీస్తులో ఆనందిస్తాం. తర్వాత ఆ క్రీస్తులో నుండి మనం దూరం అయిపోతాం. చాలా విచారించాల్సినటువంటి విషయం ప్రియులారా. గమనించండి, మనము ఆ రీతిగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? శిక్షా దినములు వచ్చేయున్నవి, భయంకరమైనటువంటి దినాలు వస్తూ ఉన్నాయని చెప్పి ఇక్కడ యోవేలు ప్రవక్త తన ప్రజలైనటువంటి యూదా వారితో, ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. దేవుని యొక్క ఉగ్రతలో మనము పాలు పంపులు పొందేటువంటి వారముగా ఉంటున్నామా, లేదా ఆ ఉగ్రత నుండి తప్పించుకొని ఆనందకరమైనటువంటి గృహములుగా మన గృహాలు ఉంటున్నాయా, మన జీవితాలు ఉంటున్నాయా అనేటువంటిది ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము, మరలా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మరొక మాటను చూసినట్లయితే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనెత్తును. చూసారా, ఇక్కడ ఈ వచనాల్లో ఏమని తెలియచేస్తున్నాడంటే, ఆ శిక్ష నుండి ఇన్ని శిక్షలు వచ్చినాయి కదా, చీడ పురుగులు వచ్చినాయి, గొంగళి పురుగులు వచ్చినాయి, పసర పురుగులు వచ్చినాయి, ఇన్ని వచ్చి మీ మీద తిరుగుబాటు చేసినప్పుడు
మీరు నన్ను ఆరాధించేటువంటి స్థితిలో మీరుంటే నేను మరలా అవన్నీ పాడు చేసినటువంటి ఆ యొక్క పంటను నేను తిరిగి మరలా ఇస్తాను అని తెలియచేస్తున్నారు. మరి ప్రియులారా, ఈ యొక్క మీ ఆత్మీయ స్థితి, మీ యొక్క పరిస్థితి, క్రీస్తునందు నీ స్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేసేటువంటి వారముగా ఉండాలి. మనము ఒకవేళ వచ్చి ఓ తండ్రి తన బిడ్డను శిక్షిస్తున్నాడు అంటే బిడ్డను మాత్రమే ఆయన ప్రేమించాడు. నీకు కలిగినటువంటి శ్రమలో యేసు నిన్ను విడిచిపెట్టాడని కానీ దేవుడు నిన్ను మరిచిపోయాడని అర్థం కాదండి. ఆ శిక్షలో నీవు శిక్షణ తీసుకోవాలనేటువంటిది దేవుని చిత్తం. ఆ శిక్షణలో నిన్ను సుశిక్షితుని చేసి క్షేమముగా ఉంచాలనేది దేవుని యొక్క చిత్తమైనది. కనుక శిక్ష నీకు శిక్ష కాదు కానీ అది శిక్షణ కొరకే అని గమనించాలి. కనుక మనం చూసినట్లయితే 107వ కీర్తనలో మనం చూస్తే 107వ కీర్తన 34వ చరణంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 107వ కీర్తన 34వ చరణం. ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. చూసారా, ఇవి సత్తువైనటువంటి భూమిగా ఉన్నటువంటి దాన్ని చవిటి పర్రగా చేస్తాడట. పర్ర అంటే తెలుసునండి, దానిలో ఏమీ మొలిచే పరిస్థితి కనపడదు. ఎన్ని నీళ్లను పెట్టుకో, అందులో ఒక మొక్క కూడా, ఒక విత్తనం కూడా మొలకెత్తదు అనమాట. అలాంటి పరిస్థితి కలుగుతుంది. అయ్యో, ఈ విధమైనటువంటి స్థితి కలిగితే అలాంటి స్థితిలో, అలాంటి దుస్థితిలో మనం ఉంటే మనకి ఏ విధంగా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలి అంటే ఆనందకరమైనటువంటి వారముగాను, ఆత్మీయ స్థితిలో ఆయన ఆనందింప చేసేటువంటి వారముగా ఉండాలి. బిడ్డలు అంటే తల్లిదండ్రుల మాట వింటే తండ్రికి సంతోషము, తల్లికి సంతోషం. బిడ్డలు మాట వినకపోతే, ఆ యొక్క శిక్షించినా కానీ వారు మాట వినకపోతే వారిని బట్టి తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతారు. అంత మాత్రమే కాదు, వీడు నా మాట వినలేదు కానీ కనుక వాడిని శపించటానికి కూడా తండ్రి తల్లి వెనుకాడరు. ఎందుకంటే అంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నారని. కాబట్టి అలాంటి తల్లిదండ్రులే నిన్ను దూషించి శపించి ద్వేషిస్తూ ఉంటే దేవుడు ఇంకెంతగా, దేవుని మాట వినకపోతే, దేవుని యొక్క స్థితిలో నువ్వు ఒకప్పుడు నేను రక్షించబడ్డాను, నేను దేవుని సన్నిధిలో దేవుని కొరకే బ్రతుకుతున్నానని తీర్మానం చేసుకున్నటువంటి నీవు ఆ యొక్క స్థితి నుండి నువ్వు తప్పిపోతే నిన్ను ఆయన శిక్షించటం ఖాయం. కాబట్టి నువ్వు ఒకవేళ ఆయన బిడ్డగా, ఆయనకు అంగీకార యోగ్యంగా నువ్వు బ్రతికితే ఆయన తెలియచేస్తున్నాడు, ఇవో చీడ పురుగులు తినివేసిన, పసర పురుగులు తినివేసిన, ఆ గొంగళ పురుగులు తినివేసినటువంటి ఆ యొక్క పంటంతటిని మరల తిరిగి నీకు నేను ఇస్తాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంని మనం చదువుకుందాం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడవలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయెను. మనం చూసినట్లయితే ద్రాక్షావనము అంటే ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆ వారికి సూచనగా చెప్పబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారట, బెరడు ఒలిచినటువంటి ఏమాత్రము ఉపయోగము లేని, ఏమాత్రము ప్రభువును సంతోషింప చేయలేని స్థితిలో, ఏమాత్రము దేవునికి ఆనందాన్ని తెచ్చిపెట్టే స్థితిలో లేని అట్టి స్థితిని చూసి వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 7 వచనాల భాగాన్ని మనం చూస్తే, 5వ అధ్యాయము మొదటి 7 వచనాల భాగంలో మనం చూస్తే ఇక్కడ ఒక ద్రాక్ష తోట కనిపిస్తోంది. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పెదను. నేను
అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలురక్కసు చెట్లను బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్ష తోటను నాటి ఉన్నారట. అది కారు ద్రాక్షలు కాసిందట. పనికి మాలిన చేదు ద్రాక్షలు కాసినటువంటి స్థితిలో ఆ ద్రాక్ష తోటను బట్టి ప్రభు ఎంతో వేదన చెందుతున్నటువంటి పరిస్థితి చోట కనబడుతుంది. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. నేను ఎంతగానో ఆశించాను నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తామని, ఆయనలో మనం బ్రతుకుతామని మాటిచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము కొన్ని విషయాలు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనకు మేలు చేయాలి, మనకు ఒక వాగ్దానం ఇచ్చారనుకోండి, ఒక ఆదివార దినమందు దైవజనులతో ఒక మాట మనతో మాట్లాడారనుకోండి, ఆ దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడి ఉన్నారు. లేదా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, జనవరి 1న ఒక వాగ్దానం ఇచ్చారనుకోండి, నేను నిన్ను ఆశీర్వదించేదను అని ఆయన మాట ఇచ్చారనుకోండి, ఆ మాటను తప్పకుండా నెరవేర్చాలని మనం ఆశపడతాం కదా. ఆశపడతామా లేదా? ఆ ఆశపడటం మాత్రమే కాదు, ప్రవ్వా ఈ జనవరి 1న ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు అని చెప్పి దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉంటాము, విజ్ఞాపన చేస్తుంటాము, ప్రార్థిస్తుంటాము, పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సంవత్సరం అంతా నన్ను ఆశీర్వదిస్తూనే ఉండు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాం. మంచిది. కానీ దేవునికి అదే సమయమున నువ్వు మాట ఇచ్చుంటావుగా, ఏమని? ఈ సంవత్సరం అంతా నేను నీ సన్నిధిలోనే నిన్నే స్తుతిస్తానయ్యా, నిన్నే ప్రార్థిస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీతోనే గడుపుతానయ్యా అని మాట ఇస్తాం. ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేర్చుకుంటాడు. మంచిది. మరి నువ్వు ఇచ్చిన మాట సంగతో, మనం ఇచ్చిన మాటను మనం మర్చిపోతాం. ఆ సమయాన్న ఈ సంవత్సరం అంతా వేకువనే లేచి బైబిల్ చదివేసేయాలనుకుంటారు కొంతమంది. ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థనతో నేను దినమును ప్రారంభించాలని వాగ్దానం ఇచ్చేస్తుంటాం దేవునికి. మనం ఇచ్చిన మాటను మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం దేవునికి? మా అమ్మ చెప్తుంటారు అప్పుడప్పుడు, మనం దేవుని నమ్మడం కాదంట, ఆయన మనల్ని నమ్మాలట. అది క్రైస్తవ జీవితం అని చెప్పి. కనుక ఇక్కడ ఆయన ద్రాక్ష తోట నాటితే అది కారు ద్రాక్షలు చేదు ఫలములు ఇస్తే ఆయన అంటున్నాడు, దాని చుట్టూ ఉన్నటువంటి కంచెని నేను తీసి పడేస్తాను, అది శత్రువుల చేతికి నేను అప్పగించేస్తాను అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి ఆయన ఆ రీతిగా మాట్లాడుతూ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నీకు మాత్రమే కాదు, నీతి కావాలని చూడగా రోదన వినబడిందంట. నీతివంతులుగా వీళ్ళు ఉంటారని చూస్తే రోదనకరమైనటువంటి పరిస్థితి, ఆయనకు వేదన కలుగు చేసేటువంటి ఆ యొక్క స్థితి వారు కలుగు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంజూరు వృక్షము కూడా అంతే. అదే జనానికి సూచనగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. హోషేయ గ్రంథం మనం చూసినట్లయితే 9వ అధ్యాయము, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును, జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారికి ఉండదు. చూసారా ఆయన యొక్క ఉగ్రత ఎలాగుందో చూడండి. ఏ పరిస్థితిలో కూడా గర్భము కలిగించేటువంటి పరిస్థితి, ఆ యొక్క గర్భఫలముతో ఉన్నటువంటి స్త్రీలు ఆ దేశంలో ఉండరు అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతగా మనం కూడా పిల్లలకు అదే తెలియచేస్తాం కదా, నువ్వు చదవకపోతే నేను నిన్ను శిక్షిస్తాను, నువ్వు చదివావా, నాకు అప్పచెప్పావా, తిరిగి నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావా సరే, లేకపోతే నీకు ఉందే అని చెప్పి మనం అంటామా? అదే రీతిగా దేవుడు అదే తెలియచేస్తూ ఉన్నాడు. ఆ గర్భఫలములు ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి జీవితము ఆ దేశంలో ఉండదు అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆయన యొక్క ఉగ్రతకు మనము గురి కావలసినటువంటి స్థితిలో నుండి మనము తప్పించుకోవాలి ప్రియులారా. ఇర్మియా చూసినట్లయితే పాడు చేసినటువంటి దృశ్యము, ఇక్కడ ఆ యొక్క ఆత్మీయ స్థితిని పాడు చేసినటువంటి ఆ యొక్క పాడు చేసుకున్నటువంటి ప్రజల యొక్క దుస్థితి ఈ వచనాల్లో కనిపిస్తూ ఉంది.
కనుక మనము ఏ దేవుని సన్నిధిలో దేవుని నామానికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించటం దేవుని యొక్క చిత్తం. అట్టి స్థితి నుండి మనము కారు ద్రాక్షలు ఇచ్చేటువంటి వారముగా, లోకములో మరలా తిరిగి పడిపోయినటువంటి పరిస్థితిలో, చెడినటువంటి పరిస్థితిలో ఉంటే దేవునికి వేదన కలుగుతుంది, దేవునికి బాధ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. జాగ్రత్త పడదాం. కాబట్టి జీవ సామర్థ్యము కోల్పోయేటువంటి ఆ యొక్క పరిస్థితి మనము ఆ వచనాల్లో మనం చూస్తాం. అందుకనే యోవేలు అదే అంటున్నాడు, తెల్లబారిపోయినాయి, ఈ పంట అంతా తెల్లబారిపోయింది, ఎందుకు పనికిరానటువంటి స్థితి కనిపిస్తుంది అని చెప్తున్నాడు. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను అంటే ఏమాత్రము జీవం లేదు ఆ యొక్క పంటలో కానీ, భూమిలో కానీ, ఆ యొక్క మొక్కలో కానీ. ఏమాత్రము బెరడు వలిచి విసిరేస్తే అది తిరిగి చిగురించాల్సింది పోను ఎలా ఉంది అంటే ఏమాత్రము పనికిరానటువంటి పరిస్థితిలో నా యొక్క మొక్కలు ఉన్నట్లుగా, లేదా బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు ఏమైపోయినాయట, తెల్లబారిపోయినాయి. ఈ కొమ్మలు కూడా మిగిలినటువంటి అశేషిత జనమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాలకు లేదా యూదా జనాంగాలకు సాదృశ్యంగా చెప్పబడవచ్చు. అయితే ఇక్కడ నీరసంగా మారిపోవడం, ఇది శోకము, విచారము, ఆశ, ఏమాత్రము ఆశ లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. చూసారా, ఆ ఒక్క ద్రాక్ష తోటే కాదట, చెట్ల ఫలములు కాదట, నీ కుమారులను కుమార్తెలను, ఆ యొక్క పశువులను, గొర్రెలను, ద్రాక్ష చెట్ల ఫలములను, అంజూరపు చెట్ల ఫలములను, నీకు ఆశ్రయముగా ఉన్నటువంటి, చూసారా, ఆశ్రయముగా ఉన్నటువంటి ఆ ప్రాకారాన్ని కూడా పడగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రతకు ఆ గురి అయ్యేటువంటి స్థితి లేదా పరిస్థితి, నీ హృదయ స్థితి ఆ రీతిగా ఉంటే దేవుడు ఏమాత్రము క్షమించేటువంటి స్థితిలో ఆయన లేడని గమనించాలి. ఆయన ఉగ్రతకు మనము గురి అయ్యేటువంటి పరిస్థితిలో నుండి మనం తప్పించబడాలి అంటే నిశ్చయముగా మనము ఆయన నామానికి మహిమని తెచ్చేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనములో ఆయన మరొక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను, వారి మీదికి వచ్చు వారిని నేను అలాగున పంపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. 7వ అధ్యాయంలో మనం చూస్తే, వాళ్ళు ఏమాత్రము లోబడనొల్లని ప్రజలైపోయారు, నన్ను విసిగించేశారు, ఇక నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేయొద్దు, నువ్వు వారిని కొరకు విజ్ఞాపన చేసిన నేను విననని చెప్పి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కానీ ఈ వచనంలో ఆయన అంటున్నాడు, నీ మాత్రము ఫలభరితము లేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు, ఆకులు కూడా వాడిపోయాయి, నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. దేవుడు కొట్టాడా? మనం లేగలేం ప్రియులారా. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తే మనం ఎందుకు పనికిరాం, మనం ఎందుకు ఎలాంటి స్థితిలో కూడా మరలా తిరిగి లేవలేం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి అయ్యేటువంటి స్థితిలో మనం ఉంటే ఆ పరిస్థితి నుండి మనం విడిపించబడాలనేది దేవుని యొక్క చిత్తమైనది. కనుక హోషేయ గ్రంథంలో మనం చూస్తే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, 2వ అధ్యాయం 2వ వచనం, నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలనుగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పి చేత లయపరచుకుంటున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయునున్నట్లు మీరు ఆమెతో వాదించుడు. చూసారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క ఉగ్రత ఉందో చూసారా. బట్టలను పెరికి వేసి, నేను చిన్ననాటి పరిస్థితిలో ఆ యొక్క దేశం ఎలాగుందో ఈ యొక్క స్థితిని బట్టి మనము దేవుడు ఆ రీతిగా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం
గమనించాలి. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 24వ అధ్యాయం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో యూదా జనాంగాన్ని తిడుతున్నట్లుగా దేవుని యొక్క కోపము ఆ యొక్క దేశం మీదకి వచ్చినట్లుగా మనం ఈ వచనాలను బట్టి మనం చూడవచ్చు. 24వ అధ్యాయం 7వ వచనం, క్రొత్త ద్రాక్ష రసం అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబూరలను సంతోషనాదము నిలిచిపోయాను. చూసారా, సంతోషనాదం అనేటువంటిది ఆ దేశంలో లేదట. తంబురలు సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారంట. అయ్యో మా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, అయ్యో మా స్థితి ఏంటి ఇలాగైపోయింది. ప్రియులరా, మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే, యోవేలు గ్రంథం మరల తిరిగి మనం గమనించినట్లయితే మనం చదువుకుంటాము, మరలా వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉంటాం. అయ్యో అంగలార్చుడి, రోదనము చేయండి, ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది నా వైపు తిరగండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 12వ వచనములో మనం మరొక మాటను చూసినట్లయితే, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనం, 32వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు, నా జనుల భూమిలో ఆనందపురములోని. మనం ఇందాక చదువుకున్నాం ఈ వచనాన్ని. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారట. మనము కూడా దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన యొక్క పరిస్థితి, ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది. మొదట్లో మనం గొప్పలు చెప్పాం, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మంచివాడు, మహారాజు, భూపతులకు అధిపతి, ఆయన న్యాయాధిపతి అని చెప్పుకున్నాం. అయితే అట్టి స్థితి నుండి, ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోతే ప్రభు క్షమించునుగాక. మరి తిరిగి ఆ స్థితి నుండి మనం ఆలోచన చేద్దాం. 105వ కీర్తన మనం చూసినట్లయితే, 105వ కీర్తన 33వ చరణంలో, వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల ఎందలి వృక్షములను విరగగొట్టెను. చూసారు, ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినట్లయితే మనం ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉంటాం. వారి ద్రాక్ష తీగలు అంజూరపు చెట్లు పడగొట్టేశాడట, వారి ప్రాంతముల ఎందలి వృక్షములను ఆయన విరగొట్టేశాడు. ఈ యొక్క ఉగ్రత మన మీదికి రాకముందే, ఆ దినము సమీపించక ముందే, ఆ దినమున ఆయన పిలిచినప్పుడు రమ్ము అని ఉరుము వంటి శబ్దం మనకు వినగానే మనం ఆయన్ని ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉంటే మనకు అదెంతైనా మేలు, అదెంతైనా క్షేమం. కాబట్టి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 10వ అధ్యాయం 15వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయము 15వ వచనం, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని దేవియు మిగిలి ఉండలేదు. దేవుడు ఆ యొక్క ఫరో విషయంలో ఆ యొక్క తెగులను పంపించినట్లు, మిడతల దండు ఏమాత్రము ఆ యొక్క పరిస్థితిని లేకుండా, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, వృక్ష ఫలాలు, కాయగూరలు చెట్లు ఏవి లేకుండా పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మలాకి గ్రంథంలో మనం చూస్తే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారే, ఈ వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, మరల తిరిగి మీ ఫలములు ఇస్తాను, మీ పంటలు తిరిగి మీకు ఇస్తాను, ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నట్లు, మరల తిరిగి ఆనందకరమైనటువంటి దేశముగా, ఆనందకరమైనటువంటి గృహములు మీకు అనుగ్రహిస్తాను
అన్ని జనులందరూ మిమ్మల్ని చూచి ఇకను మిమ్మల్ని అందరూ ధన్యులు అని చెప్తారని ఈ యొక్క మలాకి తెలియచేస్తూ ఉన్నారు. కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదకరమైన పరిస్థితి అంతటిని వారు పోగొట్టుకున్నట్లుగా మనం ఈ వచనాల ఆధారంగా మనం చూస్తాం. ద్రాక్ష చెట్లే కానీ, అంజూరపు చెట్లే కానీ, వారి భూఫలములే కానీ, గర్భఫలములే కానీ ఏవి కూడా వారిని సంతోషపెట్టిన పరిస్థితిలో అవి లేనటువంటి స్థితి మనం చూస్తాం. చేడ పురుగులు, గొంగళ పురుగులు, పసర పురుగులు సహితం, ఆకు మీద ఉన్న పసర పురుగులు, పచ్చని పురుగులు కూడా వాటిని నాశనం చేసినట్లుగా చూస్తాం. అదే ఆమోస్ గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మరియు ఈ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసును. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు ఇవన్నీ ఆనందకరమైనటువంటి దేశముగా, ఆనందకరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే మనము ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమేనట. మరల తిరిగి గొంగళి పురుగులు తినివేసింది, ఆ యొక్క పసర పురుగులు, చేడ పురుగులు ఇవన్నీ తినివేసినవి, మిడతలు తినివేసినవి, ఇవన్నిటిని వాటికి ఆజ్ఞాపించి వాటిని తరిమి వేసి మరలా ఆనంద దేశముగా అన్ని జనులందరూ మిమ్మల్ని చూసి, ఆహా దేవుడు వీరిని విమోచించాడని చెప్పు, దేవుని నామములో వీరిని సంతోషమైనటువంటి వారుగా, గొప్పవారుగా చూసేవారుగా నేను ఎప్పుడు చేస్తాను అని ఆయన తెలియచేస్తున్నాడు తెలుసా. ఆయన వైపు, ఆయన తట్టు తిరిగితేనే ఈ కార్యాలన్నీ చేస్తారట. హబక్కూకు గ్రంథములో మనం చూస్తే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో ఆ ప్రవక్త అయినటువంటి హబక్కూకు కూడా అదే తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూద్దామనండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండానను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ చూసారా, హబక్కూకు ఏమని తెలియచేస్తున్నాడంటే, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినప్పటికీ నేనైతే యెహోవా యందు ఆనందించేదను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. కనుక మనము ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నీకు బలము, ఆయన నీకు రక్షణము, ఆయనే నీకు రక్షణ ఆధారం అని చెప్పి ఆయన స్తుతించేటువంటి స్థితిలో మనం ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించునని తెలియచేస్తూ ఉన్నారు. యోవేలు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయము, ప్రియులారా నేను ముగిస్తాను, 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయేను. స్త్రీలర గమనించండి, మనము ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే ద్రాక్ష చెట్లు ఫలించటం లేదు, అంజూరపు చెట్లు ఫలించటం లేదు, ఆ కాలపు కాయలు రాలిపోయినప్పటికీ నేను మీకు తోడుగా ఉంటాను, నేను మరల తిరిగి ఆ పంట అంతటిని నేను ఇస్తాను, నేను ఆజ్ఞాపిస్తాను మిడతలకు, గొంగళ పురుగులకు, చేడ పురుగులకు, ఆ పంట మీద మీకు హక్కు ఏమీ లేదని. కనుక ఆయన సమస్తమును, భూలోకంలో ఉన్న సమస్తమును, భూమి మీద ఉన్న సమస్తమును ఆయన చేతిలో ఉన్నాయండి. ఆయన మాటిస్తే అవి వాటి నుండి, ఆయన మాటిస్తే వర్షము కురువు అంటే కురుస్తుంది. నేను హోమ్ పెట్టేటప్పుడు, హోమ్ ప్రారంభించే ముందు, మా నాన్నగారు చనిపోయాక హోమ్ ప్రారంభించే ముందు నేను ఆలోచన చేసి, అయ్యో ఇవన్నీ మనం చేయగలమా, చేస్తామా అని చెప్పి అనుకునేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన, దైవజనులే, ఆయన వచ్చి నేను కొంతవరకు కొన్ని పనులు నేను
ప్రారంభించేశాను. ప్రారంభించిన తరువాత చాలా బాధపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యో, ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు మాతో చెప్పిన మాట ఏంటి అంటే, వర్షం ఎలాగొస్తుంది అని అడిగారు. వర్షం ఎలా వస్తుంది అంటే అది ఎవరికి తెలుసు, అది దేవునికి మాత్రమే కదా తెలుసు అని చెప్పి అన్నాం. కాబట్టి నీకు సహాయమైన సహకారమైన ప్రభువు దగ్గర నుండి వస్తుంది కనుక అడుగు వేసావు, ప్రారంభించావు కాబట్టి ఆ పనిని కొనసాగించడానికి ప్రయత్నం చేయమ్మని చెప్పి వారు నాతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము లోకంలో ఉన్నటువంటి మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూనే మనం దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం. ఆ సమయంలో ఆయన మనల్ని హత్తుకునే ఉంటాడు. కానీ మనము ఆ శ్రమల వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అవి మనల్ని భయపెట్టేటువంటివిగా ఉంటాయి. ఆయన మరలా తిరిగి వారితో మాట్లాడుతున్నాడు, ఆ దేశం ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరలా నేను ఏదైతే మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు ఎప్పుడైతే నా వైపు తిరిగి నన్ను ఆశ్రయించి నన్ను అడుగుతారో అప్పుడు మీరు నా తట్టు తిరిగితే నేను ఆ చీడ పురుగులకు మిడతలకు ఆజ్ఞాపిస్తాను, ఇకను పంటను నాశనం చేయవద్దని. ప్రియులారా, కుటుంబ జీవితంలో బిడ్డల విషయంలో సాతానుడు చాలా ప్రేరేపించి పిల్లల్ని మాట వినని స్థితిలో ఉంటే జ్ఞాపకం చేసుకునండి, ఆ దేవుడు వారితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. నేను చాలా పర్యాలు కుటుంబ వ్యవస్థను గురించి నేను మాట్లాడుతూ అంటాను, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా బిడ్డల్ని ఇమ్మని ప్రార్థించాను. కానీ ఆ బిడ్డలు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన బిడ్డలే నాతో దేవుడు మాట్లాడిన ఆ సందర్భాన్ని బట్టి నేను దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. నీ పితరులకు ప్రతిగా కుమారులుందురు అని చెప్పి. అయితే నేను ప్రార్థన చేస్తాను, నా బిడ్డలు అని నేను ఎప్పుడు కూడా చెప్పను. మనుషులతో మాట్లాడేటప్పుడు నా పెద్ద కొడుక, నా చిన్న కొడుక అని చెప్తానేమో. కానీ దేవుని దగ్గరకు వచ్చి మాత్రం దేవునితో మాట్లాడేటప్పుడు మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాళ్ళు మీరిచ్చిన బిడ్డలే, ఏమాత్రము నా మాట వినే పరిస్థితులు అయితే వాళ్ళు లేరు, నేను చెప్పినా వారు వినరు, కానీ మీరు మాట్లాడితే మీరు సరిచేయగలరు. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి శక్తిమంతుడు, ఏదైనా సరి చేయగలిగినటువంటి శక్తిమంతుడు. బిడ్డల మాట వినక నువ్వు బాధపడుతున్నావా నా ప్రియ సోదరి? అయితే ఆయన నీతో ఆయన బిడ్డలతో మాట్లాడి నీ మాట వినేలాగా, లేదు దేవుని యొక్క మార్గంలో నడిచేలాగా వారిని నడిపించేలాగున ఉండాలి అంటే ఇప్పటికైనా సరే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, మన వ్యక్తిగత పరిస్థితి ఎలాగున్నా, మన ఆధ్యాత్మిక పరిస్థితి ఎలాగున్నా, మన ఆర్థిక పరమైన పరిస్థితి ఎలాగున్నా, మనం దేవుని వైపు తిరిగితే, దేవుని మాత్రమే అడిగితే ఆయన నిశ్చయముగా మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే చేయగలదండి. ఏ కార్యమైనా ఆయన మాత్రమే చేయగలడు, మనుషులు ఎవరు చేయరు. కనుక మనుషులతో చెప్పుకొని మనమేదో మన మెహర్బానీ కొరకు వాళ్ళు ఏదో చేసేస్తారు, నా కొడుకు నా అదుపులో పెట్టేస్తాడు, నా కుమార్తెను సరైన మార్గంలో నడిపిస్తాడు. లేదండి, దేవుడు మాత్రమే ఆ కార్యం చేయగలడు. దేవుడు మాత్రమే వారితో మాట్లాడగలడు. దేవుడు మాత్రమే వారి మనస్సులను ఆయన వైపు త్రిప్పగలడు, నీ వైపు త్రిప్పగలడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల నేను మీకు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, ఆయన వైపు తిరుగుదాం, ఆయన తట్టు తిరుగుదాం. ఆయన మనకు మళ్ళా తిరిగి మన పరిస్థితి ఎలాగున్నా, గొంగళి పురుగు నాకేసినట్టుగా మన పంటను నాకేసినప్పటికీ, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని పతనము చేసినప్పటికీ, సాతానుడు చీడ పురుగులాగా మనల్ని పట్టి వేధిస్తున్నప్పటికీ హబక్కూకు తెలియచేస్తున్నాడు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా నేనైతే నా ప్రభునందు ఆనందిస్తాను, నా ప్రభువులో నేను సంతోషిస్తానని మనం చెప్పగలిగినటువంటి స్థితిలోనికి మనం ఉంటే, ఆ యొక్క స్థితిలోనికి మనం వచ్చి ఆయన తట్టు తిరిగితే, ఆయన వైపు చూస్తే, ఆయన యందు ఆనందించటం మనకు నేర్చుకుంటే మన జీవితం ఆనందమయంగా మారుతుంది. మన గృహము, మన ఇల్లు ఆనంద నివాసములుగా, ఆనంద నిలయాలుగా మారుతాయి. కనుక నా ప్రియ స్నేహితుడా సోదరి, దేవుని వైపు చూద్దాం, దేవుని తట్టు తిరుగుదాం. దేవుడు ఇచ్చేటువంటి రక్షణ మహాభాగ్యాన్ని మనము అనేకులు మన చుట్టూన్నటువంటి ప్రజలు పొందుకునేలాగా ప్రేరేపిద్దాం, ప్రార్థిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలు నేను ముగిస్తాను. ప్రార్థన.
పరిశుద్ధుడు మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. దేవా, మేము మీ వైపు తిరిగి మీ తట్టు చూసే వరంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ నామానికి మహిమకరంగా నిలబెట్టండి. ఇదిగో మా ఆధ్యాత్మిక స్థితి పసర పురుగులు, చేడు పురుగులు తినేసినటువంటి ఇటు స్థితిని మీరు మార్చి ప్రభా నాయన నీ నామమునకు మహిమకరంగా మరల తిరిగి వాటికి ఆజ్ఞాపించండి. మేమైతే ఏమీ చేయలేము, మేమైతే ఏమీ చూడలేము. వాటి యొక్క దేవా నాయన అటు వాటిని మేము జయించే పరిస్థితిలో మేము లేము, కానీ ఈ కృప చేత ఆ విధమైన నాయన జీవితకరమైనటువంటి స్థితిని, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మీరు నాలో మాలో పుట్టించి నీ నామానికి మహిమను తెచ్చుకుని పాసంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కృప చేత మమ్మల్ని రక్షించండి. నిశ్చయముగా మా మనవి ఆలకించి మరలా తిరిగి మా ఆధ్యాత్మిక స్థితిని, మా పూర్వపు ఉన్నతమైన స్థితిని తిరిగి మరలా మాకు అనుగ్రహింప చేయమని, ఆ రీతిగా అనుగ్రహించినందులకే వందనాలు తెలియజేస్తూ, ఆ రీతిగా నీ సన్నిధిలో మేము నీ తట్టు తిరిగి నీ వైపు తిరిగి నాయన నీ వైపు చూసి నీ కొరకేనా తండ్రి మేము బ్రతకగలగటానికి కావలసిన నీ యందు ఆనందించడానికి, నీ యందు సంతోషించడానికి మీరు మాకు సహాయం చేసి పెట్టమని పాసనలు ప్రార్థిస్తూ మమ్మల్ని మేము దయగలహల్సిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నాం. మీరు మాత్రమే పొందుకున్నామని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, మరలా తిరిగి మరొక అంశంతో ప్రకటన గ్రంథ ధ్యానాలు, యోవేలు గ్రంథ ధ్యానాలు, బైబిల్ స్త్రీలు, అలాగే ప్రార్థన అంశాలతో కూడినటువంటి 4 అంశాలు మనము ధ్యానిస్తున్నాం కదా. మరలా తిరిగి మరొకసారి మీ ముందుకు ఆ రీతిగా వస్తాను. అంతవరకు సెలవు. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ఆమెన్. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మార్నింగ్ స్టార్ ప్రేయర్ హోమ్ అనేటువంటి ఆ ఛానల్లోనూ, అలాగే వేద చాట్రగడ్డ అనేటువంటి ఛానల్లో మీ కొరకు ఎప్పుడు 24 గంటల ప్రార్థన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాసముల చేత కొంతమంది మా ప్రియ బిడ్డలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియచేయండి. తప్పక మన దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడు కనుక మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియచేయండి. ఈ యొక్క అంశాల మీద మీ యొక్క సలహాలు, సూచనలు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవాశీస్సులు. ఆమెన్.